వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర జిల్లా అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. గోరుకొత్తపల్లి లలిత మేడం గారు, శ్రీమతి చిన్ని ఎఫ్యూపీఎన్ చెన్నాపూర్, కొత్తపల్లి గోరి మండల్ శ్రీమతి ఆ లలిత మేడం గారు, చిన్ని ఎఫ్యూపీఎన్ చెన్నాపూర్. కాటారం మండలం శ్రీమతి శ్రీ ఉమారాణి గారు, గెస్ట్ హెడ్ గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం. కాటారం శ్రీమతి శ్రీ ఉమారాణి గారు, జిహెచ్ఎం గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం గారు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. 97లో 1831లో జన్మించి 1997లో ఆమె ఆరోగ్యం బాగా లేకుండా సేవా దృక్పథంతో ప్రాణం కోల్పోవడం జరిగింది. కనుక ఒక మహిళ ఈ భారతదేశంలో After coming into this profession, it is just 2 months of time that I have spent as a teacher. It was really awesome. Like, the only one thing I could say is, for example, if a person's success is only a success to their parents, not everyone could feel the same success. The only teachers could feel the success as their own child had done the same thing. This is the only thing that I can say, the importance of a teacher, what I can say. And thank you so much for giving me this wonderful opportunity. Thank you, sir. Thank you, ma'am. కలెక్టర్లు, అదే విధంగా మన రాష్ట్రానికి సిఎస్ కానీ కలెక్టర్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి, అనేకమైనటువంటి మరి క్యాబినెట్లలో కానీ ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా మహిళలు తీసుకుపోకుండా మగవాళ్ళ కంటే ఎక్కువగా పనిచేసేటువంటి తత్వం మహిళలలో ఉంది. కనుక ఈరోజు ఘనంగా ఉమెన్స్ డే నిర్వహించుకోవడమే కాకుండా మహిళలను మరి ఈరోజు ఆదర్శ ఉపాధ్యాయులుగా గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను, వైద్యం ఒక 2 కళ్ళ లేక చూస్తుంది. విద్య చదువుకుంటే ఎక్కడైనా కూడా మనము పనిచేసుకొని బతకవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు వాష్రూమ్స్ కానీ రిక్వెస్ట్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు మనకు నోటిఫికేషన్ స్కూల్ డ్రెస్ అందించడం స్వతంత్ర వచ్చిన కాలం నుంచి మొదటిసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు చూపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు అంగన్వాడీ టీచర్లను కూడా ఒక ఆలోచన ఉంది. క్లబ్ చేసి ఏదైతే ఫస్ట్ నుంచి 10th వరకు రెసిడెన్షియల్స్ కూడా ప్రభుత్వ హాస్టల్స్ చేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఏదైతే విద్యార్థులకు కల్పించి ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించేసి
ఒక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఒక దేవాలయాలుగా తీర్చిదిద్ది అన్ని వసతులతో అన్ని హక్కులతో చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు సోదరి హోసూరు బెంగళూరు జాతీయ రహదారి కర్ణాటకలోని బొమ్మసంద్ర పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న గార్మెంట్స్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. 7 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది కోట్ల విలువలు చేసే దుస్తులు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం. ಅದು ಏನನೇ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ ಅಡ್ವಾಂಟೇಜ್ ಜಾಸ್ತಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಆಟ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಜಾಸ್ತಿ. ములుగు జిల్లా వెంకటపురం మండలం యాకన్నగూడె సమీపం రాళ్లవాగుపై వంతెన కుంగింది. భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. వారధి మధ్యలో సుమారు అడుగు మేరకు కిందికి ఒరిగిపోవడం, సైడ్ వాల్ కట్టడాలు సైతం ఛిద్రం కావడంతో ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల కిందట రాళ్లవాగుపై 20 మీటర్ల పొడవున ఒక పిల్లర్లై ఇరువైపులా కాంక్రీటు అప్రోచర్లతో వంతెన నిర్మించారు. 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జిపై నుంచి వెంకటపురం, వాజేడు, చెర్లదమ్మగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. వంతెన కుంగిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు.
వెంకటపురం మీదుగా భద్రాచలం చర్ల వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఏటూరు నగరం నుంచి మనుగురు మీదుగా వెళ్లాలని సూచించారు. మధ్యలో కుంగిన క్రమంలో ఏ క్షణం అయినా కూలిపోయే ఆస్కారం ఉండటంతో భారీ వాహనాలతో బ్రిడ్జ్ పైకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎండ్బి అధికారులకు సైతం సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక ఎస్వి కాంప్లెక్స్లో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కె శ్రీదేవి మరియు ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రెండో రోజు మంత్రిమండలి సమావేశం జరిగితే ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఆమె చేసిన వాగ్దానాలలో ప్రధానమైనటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరంకుశకు గురై కావడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇచ్చిన మాట తప్పడం, వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే బ్రాండ్ ఇమేజ్ను కొనసాగిస్తున్నాడని ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరం కూడా దీన్ని కొనసాగిస్తారని నమ్మకం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి మాట్లాడారు. మీరు కుర్చీలు వెనకేసుకోండి. కానీ జనరల్ సెక్రటరీ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వైస్ ప్రెసిడెంట్లు అందరు ఇక్కడ పదవులు వచ్చే వాళ్ళందరూ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జగనన్న సీఎంగా ఉండింటే మేమంతా కూడా ఈరోజు ఎంత పండుగ వాతావరణంలో ప్రతి పేద వాళ్ళకి అండగా ఉంటూ ప్రతి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో చదువులతో కలకలలాడుతూ ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు రైతన్నలకైతేనేమి ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చేతిగా ఉండి ప్రతి వాళ్ళకి అక్కచెల్లమ్మలకైతేనేమి రైతుల సమస్యలు అయితేనేమి అందరికీ కూడా ఈ పాటికి అందరికీ ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రజలకి, మరి వాళ్ళ మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకటైతే నిజం, ఎక్కడన్నా మేము పూర్తి చేసినాము ప్రతి మండలంలో మేము ఏమైతే వాళ్ళకు కూడా ఎగనామం పెట్టారు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు, ఇవన్నీ శూన్యం. 2025 జూన్ అంటున్నారు. ఇది కూడా ఎలాగైతే 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని ఎదురు చూసి ఇంటికి సాగనంపినారో ఇప్పుడు కూడా మీ పరిస్థితి అదే. నెక్స్ట్ 100% జగనన్న మళ్ళీ నెక్స్ట్ కావాలి మా అన్న అని ప్రతి మహిళ అనుకుంటుంది. మరి మీరు ఎలా గెలిచారో 2024లో ఎవరికి మీకే తెలాలి. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు నిన్న పెట్టిన క్యాబినెట్ మాత్రము చాలా కూటమి ప్రభుత్వము చాలా జీరో అనేది చెప్పుకోవాలి. ఈ మొట్టమొదటి మీటింగే మీరు ఏం పెట్టుకున్నారో ప్రజలు చూసినారు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ టార్గెట్, ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టి మా వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మీరు ఎంత పెట్టినా కూడా మీతో ఏం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. కాబట్టి అందరికీ మంచి చేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ మీలాంటి తాటాక్షప్లకు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ భయపడదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, రైతు భరోసా 20,000 ఇస్తారంట,
పిఎం కిసాన్తో కల్పిస్తారంట 20,000. అది పిఎం కిసాన్తో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే అంత చేస్తామన్నారు. అంటే ఈ సంవత్సరం 2 దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇచ్చినా కూడా 2 దఫాలు అయిపోయింది. అంటే పాత దగ్గర కొట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు. రైతు భరోసా అనేది ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పేసినాడు. అంటే ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఎగరగొట్టేసినాడు పిఎం కిసాన్కు లింకు పెట్టేసి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఇచ్చేటువంటి 54 లక్షల మంది రైతులకు దాదాపుగా 10,000 కోట్లు అయితే బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు. అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా 2023 సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరపున కట్టాల్సినటువంటి 1,350 కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు. అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు. కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా 328 కోట్లు అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగరగొట్టాడు. కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? చూస్తాం చేస్తాం అనేటువంటి డైలాగులతో చేస్తున్నారు. నిజంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ పరిధిలో గల దుకాణాలలో ఆపరేషన్ చైల్డ్ స్మైల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 18 సంవత్సరాల లోపు గల పిల్లలు ఎక్కడైనా షాపుల్లో కానీ ఎక్కడైనా పనిచేస్తూ కనిపిస్తే ఆ పిల్లలను స్కూల్లో చేర్పించి ఆ ఓనర్లపైన సంబంధిత చట్టాలతో కేసులు పెట్టి వారికి జరిమానాలు వేయటం జరిగిందని ఆపరేషన్ చైల్డ్ స్మైల్ భాగంగా చంద్రశేఖర్ సిడిఓపి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఎస్ఐ వెంకటేశ్వర్ వారి వెంట హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ యాదవ్ మరియు వారి యొక్క బృందంతో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఒకవేళ 10 సంవత్సరాల పిల్లల్ని బడికే పోతుంది కన్న పిల్లల్ని కూడా పనిలో పెట్టుకోవడానికి ఒకవేళ 10 సంవత్సరాల పిల్లల్ని పనిలో పెట్టుకుంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. వాళ్ళు స్కూల్కే వెళ్ళాలి. ఈ టైం స్కూల్కి వెళ్ళే టైం కదా. మరి ఇక్కడ అన్న రాసిన పిల్లలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఇట్టి సభకు 80కి పైగా బీసీ సంఘాల నాయకులు భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల నాయకులు మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే
ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి. కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేంటంటే ఇప్పుడు అందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. స్థానిక 38వ డివిజన్లోని కొట్టేటి కోటయ్య వీధిలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు ఇంటికి నిప్పు అట్టించి తగలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కొట్టేటి కోటయ్య వీధిలో మందు మరియు గంజాయి మత్తులో ద్విచక్ర వాహనాలను ఇంటిని దుర్మార్గంగా గంజాయి మరియు మద్యం మత్తులో తలగబెట్టారని అన్నారు. బండ్లు అప్పు చేసి నూతనంగా నిర్మించిన ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయిందని, సామాన్లు మొత్తం తగలబడిపోయాయని అన్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు చెప్పారని అన్నారు. ఎన్ని జరిగిందమ్మ రాత్రి? 1:30కి అయితే కనుక అక్కడ బళ్ళు సీసీ క్యామ్ లో తెలుస్తుంది సార్. మనకేమో 12:15, 12:20 అదే 2:15, 2:20 ఆ టైంకి ఇక్కడ తెలిసింది. ఇంత లోపలికి వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దండం మీద బట్టలారేసి ఉన్నాయి సార్. ఒకవేళ మన ఇంటెన్షన్ ఏంటంటే బట్టలు తగలబెట్టేసి బండి మీద ఇసిరేసి ఉండాలి. ఈ ఏరియాలో మాత్రం అసలు పగలబుట్ట తిరగడానికి కూడా భయంగానే ఉంది సార్. గంజాయి బ్యాచ్, ప్లేట్ బ్యాచ్ చాలా అంటే చాలా ఎక్కువ. కూడా అవ్వలేదు సార్. మా అమ్మగారు బాగాలేదని కట్టించాం. ఎన్నాళ్ళు వచ్చింది కట్టించాం. ఆ చీకట్లో వస్తున్నారు, తాగుతున్నారు, పోతున్నారు. ఇందులోనే ఉంటాడే. ఇప్పుడు 9-10 దాకా మాట వినబడతా మట్టికి గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఎవరూ తిరగట్లేదు. నైట్ పూట బయటకు రావడానికి కూడా భయంగా ఉంటుంది. దయచేసి
కానిస్టేబుల్ ని బీట్ వాళ్ళని రమ్మని చెప్పండి. నేను సీఏ కూడా చెప్పాను. చెప్పండి. నైట్ అయితే కమిషనర్ కూడా చెప్పాను. చెప్పండి. పోలీస్ కమిషనర్ ఫోన్ దొరకలేదు. నేను ఆయన కూడా మాట్లాడతాను. పెట్టించండి. చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించిన ఎంపీ అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నేడు మహిళలు విద్యావంతులుగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే అందుకు సావిత్రిబాయి పూలే చేసిన పోరాటమే అని అన్నారు. లింగ వివక్షత, కుల అసమర్థనలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.